రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాల, మల్కాపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 12 లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకి ప్రమాదం చేస్తూ ఒక ఆందోళన నిర్ణయం తీసుకుంటా ఉంది. పెదగంట్యాల మండలంలోని 97, 98, 99, 101 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని అదానీ మెస్సర్స్ అంబుజా సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి 20 ఎకరాల భూమిని కట్టబడతా ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. భారీ వాహనాలు ఆ ప్రాంతంలో తిరిగి దుమ్ము ధూళి ఆ ప్రాంతంతో విడిపోతుంది. ప్రజలు తీవ్ర అనారోగ్యాలు పాలవుతారు. కాబట్టి ఈ పరిశ్రమని ఆ ప్రాంతంలో కాకుండా జనవాసాలకు దూరంగా ఉండేలా అనుమతులు ఇవ్వాలని చెప్పని, ఇక్కడ అనుమతి రద్దు చేయాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒక పరిశ్రమ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి, దాన్ని ప్రజలు ఆదరిస్తారు. కానీ అదానీ ఏర్పాటు అయిపోయేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కేవలం 60 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉపాధి లభిస్తుంది. అంటే 260 మందికి ఉపాధి లభిస్తుంది పరిశ్రమ ఏర్పాటు వల్ల. 260 మంది ఉపాధి కోసం, లేకపోతే అదానీ లాభాల కోసం, వ్యక్తి లాభాల కోసం 12 లక్షల మంది తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టాలా అని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు అదానీ ముఖ్యం అయితే ప్రజలు మీకు సరైన పొరపాటు చెప్తారు. మీకు అదానీ ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యం అయితే ఖచ్చితంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అనుమతులు రద్దు చేయండి. ఏపీ పొల్యూషన్ బోర్డు వచ్చే 8వ తేదీన ఏర్పాటు చేయటువంటి ప్రయాణ శాఖ రద్దు చేయండి, భూ క్యాపిటల్ రద్దు చేయమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రధానికు ఇప్పటికే అదానీ గంగపరం పొట్టు వల్ల, ఆ కాలుష్యం వల్ల నానా నరకయాత్ర అనిపిస్తూ ఉన్నారు. దుమ్ము ధూళి, అపార్ట్మెంట్లు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇలా అన్ని రకాల ప్రధానికి కూడా అదానీ గంగపరం పొట్టు కాలుష్యం బారి పడి రోగాలు బారి పడుతున్నారు. గర్భసవాలు, మహిళలు గర్భసవాలు అవుతున్నాయి. తల్లి గర్భంలో బిడ్డలు సైతం క్యాన్సర్ వ్యాధి గురవుతూ ఉన్నారు. వయసుతో నిలుపు లేకుండా తీవ్ర అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. ఈ యాజమాన్యం చర్య తీసుకుంటాం, కాలుష్యాన్ని నియంత్రిస్తామని చెప్పని కూడా ప్రభుత్వం ఎన్నికలు హామీ ఇచ్చింది తప్ప ఆచరణ ఎటువంటి పరిస్థితి, అటువంటి ఆచరణకి వచ్చేటప్పటికి వారికి ఎటువంటి చర్యలు లేవు. ఒకసారి కార్పొరేట్ సంస్థలు పరిస్థితి ఏర్పడిన తర్వాత ప్రజలకు ఆరోగ్యాలు, ప్రాణాలు వారికి విలువ లేదని చెప్పినది ఆచరణలో గంగవరం పోర్టు నిరూపిస్తా ఉంది. కాబట్టి ఈ కాలుష్యం, ఈ నరగాత్మ కాకుండా అదనంగా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ప్రజల ప్రాణాలు హరించాలని పుట్టుకోవడం ఆందోళన విషయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని అంటే రద్దు చేయమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజానీకం కూడా ఈ కాలుష్యకారక పరిస్థితిని వ్యతిరేకించాలని చెప్పి ప్రాణాల కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు మేము భూములు రక్షిస్తాం, కొండలు రక్షిస్తాం, సాగతీరం రక్షిస్తామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలను ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు చేస్తుంది ఏంటి? ఆంధ్రపురం కొండల్ని మైనింగ్ పేరు మీద ప్రైవేట్ కట్టబడుతున్నారు. విశాఖ సాగతీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి 13.74 ఎకరాల భూమిని లూరు సంస్థ కట్టబెట్టారు. ఇప్పుడు సాగతీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్కి పెదగంటానికి మధ్య ఉన్నటువంటి ఈ భూములు తీసుకెళ్లి 20 ఎకరాలు అదాని కట్టబడుతూ ఉన్నారు. ఈ భూపందాయం ఆపాలి, ప్రజల భూములు కాపాడాలి. కార్పొరేట్ ముఖ్యంగా ప్రముఖమైనటువంటి ఏదైతే ముందు చెప్పారో రాష్ట్రం నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. మీ ద్వారా దుర్మార్గాన్ని, మోసాన్ని ప్రజల ముందు నిలుపుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.